Good day to one and all. This video is specially for Telugu medium student because it is very much easier and understandable so that the English medium students particularly can do better, I hope so. So let's focus on Telugu medium students as well as the people who know the language Telugu. Alright? మన బోర్డ్ ఎగ్జామ్లో చాలా సులువుగా సున్నితంగా దొరికే మార్క్స్ల యొక్క బిట్ ఏదైతే ఉంది అని మనం చెప్పగలిగితే ఇంగ్లీష్లో అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా సులభమైన బిట్. ఇది మీకు 4 మార్క్స్ ఇస్తుంది. ఇక్కడ ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనము అడ్వర్టైజ్మెంట్ పైన బాగా ఫోకస్ పెట్టి చదవాలి. దేని గురించి మాట్లాడుతున్నారు అది చూడకముందు కూడా ఒకసారి మీరు ప్రశ్నలు కూడా చూసుకున్నట్లయితే మీకు కొన్ని కీవర్డ్స్ కనిపిస్తాయి. ఆ కీవర్డ్స్ని పెన్సిల్తో టిక్ చేసుకోండి. వెన్ అంటే ఎప్పుడు, వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్ అంటే మొదటి ప్రశ్న వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేయడం జరిగింది, ఎప్పటి నుంచి అన్నమాట, ఏ రోజు చేస్తాము, వెన్ ఎప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిక్లేర్డ్ 22nd మార్చ్ యాజ్ ద వరల్డ్ వాటర్ డే అంటే ఇక్కడ ఎవరైనా ఒక పేరు ఉండాలి, వాళ్ళు దీనిని డిక్లేర్ చేశారన్నమాట. సో దీనికి కీవర్డ్స్ ఏం టిక్ చేసుకోవాలి మనము, డిక్లేర్డ్ 22nd మార్చ్ వరల్డ్ వాటర్ డే. నెక్స్ట్, వరల్డ్ వాటర్ డే సర్వ్స్ టు రేజ్ అవేర్నెస్. సో ఇక్కడ ఉన్న పదాలలో వరల్డ్ వాటర్ డే అయితే ఖచ్చితంగా కామన్గా దాని గురించి మనం మాట్లాడుతున్నాము. అవేర్నెస్ అనేది కీ పాయింట్. ఈ పదము మనకు అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా మనం చూడాలి. యూ ఆంట్ గోనా మిస్ యువర్ వాటర్ అంటిల్ యువర్ వెల్ రన్స్ డ్రై అంటే మీ యొక్క ఇంట్లో ఉన్న బోర్వెల్స్ కానీ లేకపోతే బావులు కానీ ఎండేంత వరకు మీకు వాటర్ ఎంత ముఖ్యంగా ఉందో అది ఎలా మనము ఉపయోగించుకోవాలో అనే దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోలేము అంటున్నారు. హూ సెడ్ దిస్ అయితే ఈ మాట ఎవరన్నారు అంటే ఈ యొక్క పర్టికులర్గా లైన్ వచ్చేసి ఎవరిదైనా పేరు రావాలి, సరేనా. ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే దీనిలో మనము 4 ప్రశ్నలకి సమాధానంను కరెక్ట్గా రాయాలి బిడ్డ. సో 4 ప్రశ్నలకే రాయాలి అనేసి మీరు 4 ప్రశ్నలకే సమాధానాలు ఇచ్చారనుకోండి బోర్డ్ ఎగ్జామ్లో, అదేమవుతుంది, 4లో ఏదైనా ఒక తప్పు పోతే మీ యొక్క మార్క్స్ అనేవి తొలగిపోతాయి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము అన్నిటికీ సమాధానాలు రాసుకోవాలి. దానిలో సహజంగా ఎగ్జామినర్కి 4 కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ఈ బిట్లో మీకు మార్క్స్ పోయే అవకాశం ఉండదు, సరేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు యూస్ డాష్ ఆన్ వరల్డ్ వాటర్ డే అండ్ అదర్ డేస్. ఇక్కడ ఉన్న కీ పాయింట్స్ కాన్షియస్, ఎఫర్ట్స్, యూస్, వరల్డ్ వాటర్ డే, అదర్ డేస్. అంటే కాన్షియస్ అంటే మనము బాగా ఆలోచించి గమనించి మరీ వాడబడాలి. ఏం వాడబడాలి అనేదే అక్కడ ఉన్న బ్లాంక్లో మనము తెలుసుకోవాలి. వెన్ దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ అండ్ క్లీన్ వాటర్ వాట్ హ్యాపెన్ టు అవర్ లైఫ్స్. ఒకవేళ మనకు వాటర్ సేఫ్గా క్లీన్గా దొరకకపోతే ఏమవుతుంది అంటే దాని యొక్క పరిణామాలు. సో ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో మనం చూడదగ్గ విషయం ఏంటంటే ఈ యొక్క ప్రశ్నకు చెందింది మనకు కారణాలు కావాలి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వరల్డ్ వాటర్ డే ప్రపోజ్డ్. ఏ ఇయర్లో వరల్డ్ వాటర్ డేని మొదలు పెట్టడం జరిగింది అంటే మనకు ఇయర్ డేట్ రావాలి. సినోనిమ్ ఆఫ్ ఎఫెక్ట్, EFFECT ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, AFFACT ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎఫెక్ట్ అనేది ఇఫెక్ట్ అనేవి 2 వేరువేరుగా భిన్నంగా ఉన్న పదాలు. అయితే ఎఫెక్ట్ అంటే దాని యొక్క ప్రభావము,
ఇఫెక్ట్ అంటే ఎంతవరకు అది మీకు ఉపయోగపడుతుంది, దానివల్ల వచ్చిన ఉపయోగాలు. ఇక్కడ వచ్చేసి చూడండి, వరల్డ్ వాటర్ డే మార్చ్ 22, వరల్డ్ వాటర్ డే హిస్టరీ. సో ముందు హెడ్డింగ్లోనే మనకు ఏం తెలుస్తుంది, వరల్డ్ వాటర్ డే ఎప్పుడు చేయడం జరుగుతుంది, మార్చ్ 22. అంటే మనకు వెన్ ఈజ్ ద వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్, మొదటి ప్రశ్నకు సమాధానం 22 మార్చ్. నెక్స్ట్ లైన్, వరల్డ్ వాటర్ డే సర్వ్ టు రేజ్ అవేర్నెస్. అవేర్నెస్ అనే పదం వచ్చింది చూడండి. అవేర్నెస్ అనే పదం మనకు ఏ ప్రశ్నలో వచ్చింది, ఇక్కడ కిందలో చూడండి మంచిగా, థర్డ్ క్వశ్చన్లో వచ్చింది. వరల్డ్ వాటర్ డే సర్వ్స్ టు రేజ్ ద అవేర్నెస్ ఇన్ డాష్. అయితే ఇక్కడ కూడా వచ్చింది అవేర్నెస్. సో ఏం అవేర్నెస్ అంట, అవేర్నెస్ అబౌట్ వాటర్ ఇష్యూస్. వాటర్ ఇష్యూస్ మన ఆన్సర్, అవేర్నెస్ ఇన్ వాటర్ ఇష్యూస్. సో మనకు ఫస్ట్ మరియు థర్డ్ ఆన్సర్ లభించింది. యాజ్ శానిటేషన్ ప్రాబ్లమ్ అండ్ వాటర్ షార్టేజ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. Today, 1 in 10 people lack access to safe and clean water, to a problem which has a direct impact on the economy, health and of the population. So, మనకి ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్లో టుడే 1 in 10 people lack access to అని వచ్చింది కదా. ఆ తర్వాత కింద చూడండి, హెల్త్ ఆఫ్ population and well-being of women and children worldwide. In 1992, World Water Day was proposed at the United Nations. సో ఏ ఇయర్లో చేయడం జరిగింది అనే ప్రశ్న కదా. వరల్డ్ వాటర్ డే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వరల్డ్ వాటర్ డే ప్రపోజ్డ్. సో ఏ ప్రశ్న ఇది బిట, మనకు 7th ప్రశ్న. అంటే ఈ అన్ని ప్రశ్నలు ప్రత్యేకంగా 5 minutesలో మనం చేయగలగాలి. ఆ 5 minutesలో మనం ఎలా చేయగలగాలంటే, ప్రతి ఒక్క క్వశ్చన్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అంటే కీ వర్డ్స్ అన్నమాట. అవి మనము టిక్ చేసుకున్నట్లయితే మనం ఫాస్ట్గా ఆన్సర్స్ని వెతకొచ్చు. సో నాకు ఇక్కడ కీవర్డ్ ఏంటి, విచ్ ఇయర్. ఇయర్ అనేది నేను పెట్టుకున్నాను కదా కీ. మీరు కూడా ఒకవేళ కీవర్డ్ విచ్ ఇయర్ అని పెట్టుకున్నట్లయితే పైన చూడండి, 1992 World Water Day was proposed at the United Nations Conference. So 1992 is our first correct answer. మీరు in 1992 రాసినా ఓకే, లేదు నేను మొత్తం పాయింట్ రాస్తానన్నా పర్వాలేదు, మీరు రాయగలరు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ responded to the proposition in 1993 by declaring మార్చ్ 22 యాజ్ వరల్డ్ వాటర్ డే. సో మార్చ్కి డిక్లరేషన్ అనేది ప్రపోజ్డ్ అనేది 1992లో ప్రపోజ్ అయ్యింది అట్ ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెస్పాండెడ్ ద ప్రపోజిషన్ ఇన్ 1993 బై డిక్లేరింగ్. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వరల్డ్ వాటర్ డే ప్రపోజ్డ్ అని వచ్చింది బేట. ఇది ఒక ట్రికీ క్వశ్చన్, స్పెషల్గా ఒక ట్రికీ క్వశ్చన్ అనేది ఉంటుంది. ప్రపోజ్డ్ అని అడుగుతున్నాడు కానీ ఇంప్లిమెంటేషన్లో ఎప్పుడు తీసుకొచ్చారు అని అనడం లేదు. అయితే కొందరు పిల్లలు సహజంగా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి 1993 రాస్తారు. ఒకవేళ రాసినట్లయితే ఆన్సర్ రాంగ్, 1992నే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి. హూ డిక్లేర్ 22 మార్చ్ యాజ్ ద వరల్డ్ వాటర్ డే. ఎవరు డిక్లేర్ చేశారు. సో ఇది లైన్ మీరు రాయొచ్చు లాస్ట్లో. ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెస్పాండెడ్ టు ద ప్రపోజిషన్ ఇన్ 1992 బై డిక్లేరింగ్ మార్చ్ 22. సో ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇస్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ సేఫ్ అండ్ డ్రై క్లీన్ వాటర్, వాట్ హ్యాపెన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాలకు ఏం జరుగును ల్యాక్ ఆఫ్ సేఫ్ అండ్ క్లీన్ వాటర్ లేకుండా ఉండడం వలన. సో ఏ లైన్లో వచ్చింది, ఇక్కడ పైన చూడండి. ఏ ప్రాబ్లమ్ హ్యాస్ ఏ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామీ, health of the population and well-being of women and children.
when there is a lack of safe water. Okay, what happened to our lives? Health of the population and well-being of the women and children worldwide. We will get health problems. It will impact on economy, health as well as well-being of women and children. Next చూడండి, you aren't gonna miss your water until your wells run dry. ఎవరు చెప్పారు? బాబ్ మార్లే. ఏ ప్రశ్న? 4th. So we have got 1st, 2nd, 3rd, 4th. Make a conscious effort to use dash on World Water Day and other days. ఏం చేయాలి? కాన్షియస్. వేర్ ఇస్ ఇట్? ఇక్కడ లోగో కింద చూడండి. మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు యూజ్ లెస్ వాటర్ ఆన్ వరల్డ్ వాటర్ డే అండ్ ఆన్ అదర్ డేస్. అంటే యూజ్ లెస్ వాటర్. దాని యొక్క సమాధానం యూజ్ లెస్ వాటర్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వరల్డ్ వాటర్ డే ప్రపోజ్డ్? మనం చేసుకున్నాము. ఇక్కడ పిక్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఇఫెక్ట్ ఫ్రమ్ ద అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ మన యొక్క దృష్టిలో పెట్టుకొని ఇఫెక్ట్ అనే పదానికి ఇంకో పదం, అంటే సేమ్గా మీనింగ్ ఇచ్చే పదం, సమానార్థాలు. సో ఏదవుతుంది? ఫస్ట్ లైన్ ఎఫెక్ట్, ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇఫెక్ట్, దాని యొక్క ఆన్సర్ ఇంపాక్ట్. ఇంకా మీకు తెలిసిన పదాలలో నుంచి కూడా డైరెక్ట్గా నాకు ఈ మీనింగ్ వచ్చు అని మనం రాయొద్దు. అది ఖచ్చితంగా మనకు క్వశ్చన్లోనే దొరకాలి. అంటే ఆ యొక్క ఇవ్వబడిన అడ్వర్టైజ్మెంట్లోనే అది ఉన్నట్లయితే దానిని కౌంట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఫస్ట్ టిప్, పెన్సిల్ తీసుకొని మీ యొక్క క్వశ్చన్స్లో ఏ యొక్క కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని ముందు జాగ్రత్తగా టిక్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్నే ఆధారంగా తీసుకొని మనము వెంటనే అడ్వర్టైజ్మెంట్ చదివినప్పుడు ఆ యొక్క పదాలను మాత్రం ఫాస్ట్గా సర్చ్ చేయాలి. ఫస్ట్ మొదటి నుంచి నేను లాస్ట్ వరకు రీడింగ్ చేస్తాను అంటే అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. దాని ద్వారా మీ యొక్క వేరే క్వశ్చన్స్ చేయడంలో చాలా కఠినంగా మీరు భావిస్తారు. అంటే ఇది ఈజీ కదా, దీనిపైనే ఫోకస్ చేద్దాము అనేసి మొత్తం రీడింగ్ చేసుకుంటూ పోవద్దు. కీవర్డ్స్ని ముందు జాగ్రత్తగా టిక్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్నే సర్చ్ చేసుకుంటూ ఎక్కడైతే కీవర్డ్స్ ఉన్నాయో అది ఆన్సర్ అనేది ప్రత్యేకంగా అక్కడే ఉండును. సో ప్రతి ఒక్క లైన్ బై లైన్ వెళ్ళాల్సిన అవసరం మనకు ఉండదు. ఇప్పుడు నేను రీడింగ్ చేసిన ఇక్కడ సైడ్ పాయింట్స్లో పైనున్న ఫిగర్ కింద అంటే లోగో ఎక్కడైతే ఇచ్చారో అది నేను క్వశ్చన్ వచ్చేంత వరకు చదవలేదు. దానికి కారణము మనము అన్నీ చేసుకున్న తర్వాత కొన్నే మిగులుతాయి కదా, ఆ కొన్ని దానిని మనం అలా చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద వే అండ్ టాక్టిక్స్ టు డూ ద అడ్వర్టైజ్మెంట్. హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. ఇంకా ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్లయితే మిగతా అడ్వర్టైజ్మెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్. హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు.